హలో అండి రాహుల్ గారు. అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సామాజిక మాధ్యమంలో చూసినప్పుడు నాని వివాదాల్లో కంటే నాకు అనిపించింది, అరే నాని గారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కదా, ఏమైందని ఓపెన్ చేసి చూస్తే మన హీరో నాని గారు కాదు, లోకల్ బాయ్ నాని గారు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి చెప్తున్నా నేను. ఇప్పుడు ఆ అబ్బాయి మీద ఒక ఆరోపణ, ఏం చెప్తారు? కేసు వేస్తున్నారట. కేసు వేయాలి కాదండి, తీసుకుని లోపల దొయ్యాలి ఇలాంటి వాళ్ళని. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్ అంటే పదానికి మీనింగ్ ఏంటి? నువ్వు చేసే వర్క్ జనాలకి ఆసక్తికరంగా ఉండాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా జీవితంలో అలాంటివి చేస్తే మంచిది. ఓకే, ఇలా మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్తూ వాళ్ళు ఏదో ఒక ప్రాంక్ వీడియోలు చేయడాలు, ఎవరో ఒకరిని ఏడిపించడాలు, సమాజంలో మేము కూడా అభివృద్ధి చేస్తాము, మేము అసలు సోషల్ యాక్టివిస్ట్ కన్నా మేమే ఇంపార్టెంట్ అని ప్రవర్తించే వాళ్ళలో ఈ లోకల్ బైనా అని ఒకడు. కొన్ని లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు వాడికి, వాడు చేసే వీడియోలకి. అంటే ఒక మత్స్యకారి కుటుంబం ఆ ఏరియాలో మొన్న కూడా ఒక వివాదంలో, ఆంధ్రాలో ఒక బాంబ్ బ్లాస్ట్లో వాడి వివాదం బయటకు వచ్చింది, గుర్తే ఉంటుంది. అలాంటి వివాదంలో ఇరుక్కునేవాడు. వీళ్ళంతా ఏంటంటే ఒక ఫాలోవర్స్ వచ్చాక ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సబ్స్క్రిప్షన్స్ చేసుకోండి, ప్రమోషన్స్ చేసుకోండి, ప్రమోషన్స్ అవైలబుల్ కూడా ఈ సబ్స్క్రిప్షన్ ఉంటుందట కదా. ఇన్స్టాగ్రామ్కి ఇప్పుడు ఈ మధ్య బ్లూ టిక్కుల కోసం సబ్స్క్రిప్షన్ నెలకింత పే చేయాలని ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మేమేంటంటే మనం ఇక్కడ వీడియోలు చేస్తున్నాం, ఫాలోవర్స్ ఎక్కువైన కొద్దీ, కంటెంట్ ఎక్కువైన కొద్దీ మానిటైజేషన్ అవుతుంది. ఓకే, మానిటైజేషన్ అయ్యాక వీడు రోజు ఖచ్చితంగా ఒక వీడియో పెట్టాలి. ఆ బ్లూటిక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాడు ఒక స్టోరీ పెట్టాలి, ఒక వీడియో పెట్టాలి రోజు, లేకపోతే అది తీసిపడేస్తారు వాడిని దాంట్లో నుంచి. ఇవంటూ ఉంటాయి కొన్ని. ఈ మానిటైజేషన్ వచ్చాక ప్రమోషన్స్ వస్తాయి. చిన్న చిరు వ్యాపారాలు ఉంటారు కదా, మానిటైజేషన్ వరకు ఎందుకు? ఫాలోవర్స్ పెరిగితే చాలు కదా, వస్తూ ఉంటారు. ఫాలోవర్స్ నువ్వు ఇచ్చే కంటెంట్ అని పెట్టే పెరుగుతుంది. మానిటైజేషన్ అనేది డబ్బు కదండి, దాని మీద ఒక రీల్ నువ్వు ఇన్ని వ్యూస్ చూసావంటే ఇది డబ్బు పే చేస్తుంది. ఆ జుకర్బర్గ్ ఇన్ని కథలు పడుతున్నాడు వాడు. సో వాడేం చేశాడు, ప్రమోషన్స్ అని రిలీజ్ చేశాడు. ప్రమోషన్స్ వల్ల ఇప్పుడు ఆ సంస్థ, ఇప్పుడు లక్స్ అనేది ఉంది, లక్స్ కంపెనీ, ఆ లక్స్ సోప్స్ని ప్రమోషన్స్ ఇన్స్టాగ్రామ్లో చేసుకోవాలంటే ముందు వాడికి దాఖలాలు పెట్టుకుంటుంది. దాన్ని ఎవరు ప్రమోట్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో? ఇక్కడ ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో ఎవరో ఒకరిని చిన్న వ్యాపారాలు అనుకుంటారు. అలాగే మన డ్రెస్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ ఇవి ఉంటారు కదా, వీళ్ళంతా ఆన్లైన్లో కొనే వాళ్ళని, ఇప్పుడు ఆన్లైన్లో ఫేమస్ ఉంటారు కదా టీవీ ఆర్టిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, ఇప్పుడు దీప్తి సునైనా అని, లేకపోతే శ్యామల గారు కానీ, మన లాస్యా గారు కానీ, హరిత గారు కానీ, వీళ్ళకి ప్రమోషనల్ కంటెంట్ కింద పంపిస్తారు, వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మీ బ్రాండ్ని మేము ప్రమోట్ చేసిన దానికి మేము ఇంత డబ్బులు తీసుకుంటాము. అలా ప్రమోట్ చేసే దాంట్లో ఈ లోకల్ బైనాని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ అంటే ఎంత ప్రాణాలు పోతాయి తెలుసు. కానీ ఒకటి ఇక్కడ మనం ఆగుదాం, ఆ అబ్బాయి కాదు, చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు. భయ్యా సన్నీ యాదవ్, వాడి మీద కేసు అయిందిగా, అయినా వాళ్ళు ఇంకా వేరే రకంగా ప్రమోట్ చేస్తారు, కింద కండిషన్స్ అప్లై అని చెప్పి. ఇక్కడ మీది దీంట్లో ఆడుకోవచ్చు, కండిషన్స్ అప్లై అని చెప్పి ప్రమోట్ చేసుకుంటున్నాడు. వీళ్ళు ఇవి చూశారు. మీరు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కదా, మీరు ఏ రకంగా ఎట్లా ప్రవర్తించినా కూడా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ చట్టపరంగా మీకు శిక్షలు మాత్రం ఖచ్చితంగా పడతాయి అని సజ్జనార్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ముఖ్యంగా ఈ లోకల్ బాయ్ నాని, దీనివల్ల 18 మంది ప్రాణాలు పోయాయంటండి వాడిని నమ్మి తీసి. ఎందుకు రియల్ ఎస్టేట్ కి సంబంధించి సుమా గారు వెళ్తే, సుమా గారు అక్కడ యాడ్ చెప్పారు కాబట్టి మేము కొన్నామని పెద్ద గొడవ జరగలేదు. ఆమె మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు. ఆబ్వియస్ గా మనో గారు బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ దానికి వెళ్తే అక్కడ అది చేశారు. అండ్ అందుకే వీళ్ళు ప్రమోషనల్ కంటెంట్ కి ఇవ్వడం మానేశారు. ఇప్పుడు డబుల్ హార్ట్ మినపగుండ్లు ప్రమోషన్ కూడా సుమా ఇప్పుడు ఇవ్వట్లేదు, మానేసింది. గుర్తుంది, రేణు దేశాయ్ గారు ఇస్తున్నారు ఇప్పుడు. కానీ అవి పెద్ద ప్రాబ్లం ఉండదు, వాటి వల్ల కూడా నాణ్యత కోల్పోయింది. సుమ గారు మీరు ఇచ్చారని కొంటున్నారని విమర్శలు వస్తాయని వీళ్ళు దూరంగా తప్పుకుంటున్నారు. అట్లని కాదు, ఏంటంటే ఇప్పుడు ప్రమోషనల్ కంటెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అవి వాడకుండా, యూజ్ చేయకుండా ఇవ్వరు. ఓకే, వాళ్ళకి ముందు ఒక శాంపిల్స్ అన్ని పంపించి అవి ఉందా లేదా అని మాట్లాడతారు. డబ్బుల కోసం చెయ్యరు ఎవ్వరు కూడా, ఎందుకంటే వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది, వీళ్ళ రిప్యుటేషన్ తగ్గిపోతుంది. సో అలా నాణ్యత వీళ్ళు లోపించారు అనుకోండి, వీళ్ళు మానేస్తారు, కంప్లైంట్ ఇస్తారు కదా, తెలుస్తుంది కదా. వీళ్ళు కూడా మన బ్రాండ్ ఒక దానికి మనం ప్రమోట్ చేస్తున్నాము, బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాము అంటే ఆ కంటెంట్ ఎంత పోతుంది, దానివల్ల మనకి ఎంత యూజ్ వస్తుంది అనేది వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళ మార్కెటింగ్ కూడా వీళ్ళకి ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ నాణ్యత తగ్గిందో వీళ్ళు రెన్యువల్ చేయించుకోరు, మేము చేయమండి ఇంకా అని చెప్పేస్తారు. బ్రాండ్ కూడా వీళ్ళ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం దేనికి, మనం వేరే వాళ్ళ దగ్గరకు పోదాంలే, మారుద్దాంలే అంటుంది. అందుకే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ, ఈ చంద్ర బ్రదర్స్, ఈ జాయ్ ఎలుకాసు 1 year మాత్రమే రెన్యువల్, 1 year తర్వాత చేంజ్ చేసేస్తారు. సో అలాగా ఈ బెట్టింగ్ యాప్లకు ఇలాంటివి ఏమి ఉండవు.
వీడిని నమ్ముకొని ఎంతమంది వాడికి వచ్చిందో వాడికి అంత డబ్బులు ఇంత షేర్ వీడికి ఇచ్చేస్తాడు ప్రమోషనల్ కంటెంట్ కింద. వీళ్ళు రెచ్చిపోతారు, ఫాలోవర్స్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. మీరు నమ్ముకున్న మీ ఫాలోవర్స్ని మీరు పిచ్చోళ్ళు చేయొద్దని మీకుండే టాలెంట్ని ఇంకో దగ్గర ఉపయోగించండి. అది ఇన్ఫ్లుయెన్సర్లకి. ఇన్ఫ్లుయెన్సర్లు అంటే అది, నీకుండే టాలెంట్ నువ్వు ఇంకో దగ్గర ఉపయోగించు. ఇలాంటి యాప్ల వల్ల నీ ఫాలోవర్స్ నువ్వు ఎందుకు చెడ్డదారి పట్టిస్తున్నావు? నువ్వు చేసే ప్రాంక్ వీడియోల వల్ల వాళ్ళకి యూజ్ ఏముంది? నువ్వు మంచి కంటెంట్ ఇవ్వు. నువ్వు మంచి కంటెంట్ ఇస్తే వాడు బాగుపడతాడు. అంతేగాని నువ్వు ఏదో కంటెంట్ ఇచ్చి దాంట్లో మళ్ళీ యాడ్లు, మళ్ళీ ముందు 2 ఈ బెట్టింగ్ యాప్ని చూసుకోండి అని ఒకటి, లోన్ యాప్లకి ప్రమోట్లు ఇవ్వడాలు, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడాలు. నీకు ఇప్పుడు డబ్బులు బాగానే వస్తాయి, దానివల్ల నష్టపోతే మళ్ళీ నిన్ను తీసుకుని లోపలేస్తారు. ఇప్పుడు అబ్బాయి మీద అదే, ఇంకొకసారిగా నువ్వు ప్రమోట్ చేసినావు అని చూస్తే మాత్రం నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని ఖచ్చితంగా సజ్జనార్ గారు చెప్పింది జరిగింది. ఇప్పటికైనా లోకల్ బాయ్ నాని అలాంటి వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేసేటప్పుడు ఆ కంటెంట్ ఏంటి? ఇప్పుడు డ్రెస్సెస్కి ప్రమోట్ చేయి, ఓకే, నీకు నచ్చింది కాబట్టి నువ్వు వేసుకుంటున్నావు, నిన్ను చూసి కొనుక్కుంటాడు. అంతేగాని ఇలాంటివన్నీ ప్రాణాలు తీసేవన్నీ నువ్వు ప్రమోట్ కానీ ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇప్పుడు మామూలుగా వచ్చే డబ్బుల కన్నా కూడా ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేస్తే కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తారు. అవును, ఆటోమేటిక్ డబ్బుల కోసం వాళ్ళు టెంప్ట్ అయిపోతున్నారు. అవును, కానీ దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులే. ఖచ్చితంగా అండి. అందుకనే కదా ఆ డబ్బుల కోసం వీళ్ళ ఫ్యామిలీ 4 పొట్ట నింపుకుంటుందేమో, కానీ ఆ డబ్బుల వల్ల ప్రాణాలు పోతే ఆ ఉసురు నీకు తగలదా? కనీసం సెన్స్ లేదా అండి? వాడి ప్రమోట్ చేయమన్నాడు కదా అని ఎంత లక్షల్లో ఇస్తున్నారండి డబ్బులు ప్రమోట్ చేయడానికి, లక్షలు. ఆ బన్నీ సన్నీ యాదవ్, ఆ భయ్యా సన్నీ యాదవ్ ఎవరో అతన్ని ఇలా ప్రమోట్ చేసి 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 ఆ డబ్బులతోనే ప్రపంచ టూర్లు చేస్తున్నాడు. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? కరెక్టే. ఈ లోకల్ బాయ్ నానికి ఇప్పుడు మానిటైజేషన్ చేసి అయిన డబ్బులన్నీ కూడా ఇల్లులు కట్టి, బిల్డింగ్లు కట్టి, బెంజ్ కార్లు కొనుక్కుంటున్నాడు అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అలా అనుకుంటే యూట్యూబ్లో చేసే ప్రతి ఒక్క వీడియో కంటెంట్ వాడికి కూడా అసలు ఉండాలి. అందరు కోటీశ్వర్లే, యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళు కోటీశ్వర్లే. తెలియట్లా జనాలకి. వీళ్ళు ప్రమోట్ చేసేస్తున్నారు కదా అని పిచ్చోళ్ళు పాపం మా నాని, లోకల్ బాయ్ నాని ప్రమోట్ చేసేసాడు, నేను ఇది ఆడేయచ్చు, నానియే ప్రమోట్ చేశాడు అంటే నేను ఎందుకు ఆడకూడదు అనుకుంటున్నారు. నాని అంటే హీరో నాని కాదు బాబు, చాలా మంది అదే లోకల్ బాయ్ నాని. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, నాని అంటారు, అక్కడ ఫోటో ఇలా బ్లర్ చేస్తారు, అది కూడా ఒక స్ట్రాటజీ. అదే ఇప్పుడు ఆ స్ట్రాటజీని వాడేసుకొని నాని, అమ్మో నాని గారు కూడా ప్రమోట్ చేశారా అని వేసుకుంటారు. కానీ కాదు బాబు, లోకల్ బాయ్ నాని ఎవరు పడితే వాళ్ళు ప్రమోట్ చేసేస్తున్నారు అనుకోకుండా వాళ్ళు అసలు ఇలాంటి ప్రమోషన్లు చెయ్యరు. ఇలాంటి వాళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నీకు వచ్చే డబ్బులు మిగులుతాయి, లేకపోతే నీ ఛానల్ స్ట్రైక్ పడింది అనుకో, నువ్వు ఇంకోసారి చెయ్యవు. ఇదంతా ఇబ్బందికరమైన పరిస్థితులే కదా. ఇబ్బందిగా కొని తెచ్చుకుంటున్నాం అంటే డబ్బులు తీసుకొని కొనుక్కుంటున్నాం డబ్బులు తీసుకొని కష్టాల్ని. అవే వద్దు అని సజ్జనార్ గారు చెప్పారండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్.